హలో ఆల్, హాయ్ ఫ్రెండ్స్. మీరు చూస్తుంది జ్యోతి శ్రీనివాస్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఈరోజు సండే స్పెషల్ ఏముంది, బిర్యానీ చికెన్ చేసుకుంటాను. సో నేను రెగ్యులర్గా సండేస్ అయితే చేయనండి. ఎప్పుడైనా మా వారి ఇంట్లో ఉంటేనే చేస్తానన్నమాట. సో ఇక్కడైతే బిర్యానీ పోపు అయితే వేసేసుకొని ఎసరు పెట్టుకున్నాను. ఎసరు బాగా మరుగుతున్నాయి అన్నమాట. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసుకొని, సో ఎసరు మరుగుతుంది. ఇక్కడ నేనైతే కుక్కర్లో చేసుకుంటాను ఫ్రెండ్స్, కొంచెం ఇన్స్టెంట్గా అయిపోతుందని చెప్పేసి. సో ఇక్కడైతే కడిగి నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నాను. సో ఒకసారి కలిపెట్టేసుకొని, నేనైతే సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను ఫ్రెండ్స్, మీషోలో ఆర్డర్ చేసుకొని. సో దాంతో వీడియో తీద్దామని పెడితే కిచెన్ బండ మీద, గ్రానైట్ మీద అయితే ఒకటే జారిపోతుంది అనమాట. గ్రిప్ లేదు కింద స్టాండ్కి. సో చాలా కష్టపడ్డాను అనమాట ఈ వీడియో తీయడం కోసం. సో ఇదైతే నేను రైస్ వేసుకున్నాను కదా, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇంకా అలా మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు చూస్తానన్నమాట. 3 విజిల్స్ వస్తే అయిపోయినట్టే మనకి బిర్యానీ నా స్టైల్లో. సో ఇదైతే మూత పెట్టేసుకున్నాను విజిల్కి, 3 విజిల్స్. సో ఫ్రెండ్స్, ఎక్కడైతే చికెన్ చేసుకుందామో, చికెన్కి అయితే గిన్నె పెట్టేసుకున్నాను. గిన్నె హీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఆ సెల్ఫీ స్టిక్తో చాలా తంటాలు పడ్డాను ఫ్రెండ్స్. అదిగోండి, నేనైతే అది సెట్ చేసుకోవడమే సరిపోయింది. నాకు వంట మీద కాన్సన్ట్రేట్నే లేదు. ఫస్ట్ టైం వీడియో కదా, చాలా టెన్షన్ పడిపోయాను అనమాట, ఎలా వస్తుందో ఏంటో అనేసి. సో ఇంకా ఇక్కడ గిన్నె పెట్టాను కదా, దాంట్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను స్టవ్ వెలిగించి. అదిగోండి అలా ఫ్లిప్ అయిపోతూ ఉందన్నమాట. ఇంకా మా పాపను పిలిచి పట్టుకోమని చెప్పాను అనమాట. కొంతసేపు అయితే ఇంకా తను పట్టుకొని చూపిస్తుంది బ్యాక్ సైడ్. సో ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పటికీ 3rd టైం అండి వీడియో తీస్తూ ఉండగా మా పాప పట్టుకున్న తన చేతిలో కూడా స్లిప్ అయిపోయింది. అసలు వీడియో తీసే తంటాలు అయితే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇక తప్పదు కదా ఫ్రెండ్స్. సో ఇంకొకడైతే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్న, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అనమాట. ఇంకా మా పాప పట్టుకొని చూపిస్తుంది. ఇక్కడ ఆనియన్స్ వేసుకున్నాను, సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇది పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒకసారి అలా ఫ్రై చేసుకున్నాను. సో దీంట్లోకి పొడవుగానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసాను, కొంచెం 2-3 రెమ్మలు కరివేపాకు వేసాను అనమాట. ఈ 3 బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇదైతే సిమ్లో పెట్టుకున్నాను. ఈలోపు మసాలాలు అవి పట్టుకుందామని అటు సైడ్ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట నేను. సో ఇది వేగుతూ ఉంది, నేనైతే మసాలాలు పట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టాండ్ కొంచెం సేపు సతాయించకుండా ఉందన్నమాట. ఇంకా అలా పట్టాను. చాలాసేపు సతాయించిన తర్వాత ఇక్కడైతే ఇలా పెట్టానన్నమాట స్టిక్. సో అక్కడ రైస్ అవుతూ ఉంది. ఇంకా ఇటు సైడ్ అయితే
ఆనియన్ దాంట్లో అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతున్నాయి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటానండి ఎప్పటికప్పుడు. స్టాక్ పెట్టుకోను అనమాట. స్టాక్ పెట్టుకుంటే నాకు ఆ వాటర్ తగిలో ఏదో ఒకటి తగిలైతే ఖరాబ్ అయిపోతుంది ఎప్పుడు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు చూస్తున్నాను. ఇక్కడైతే ఇది ఫ్రై అయిపోయింది ఎర్రగా. ఇప్పుడు దీంట్లో అల్లం టమాటా ఒకటి వేసుకుంటే గ్రేవీ వస్తుందని టమాటా అయితే వేసుకున్నాను. ఒకటే టమాటా, అది కూడా పెద్దది. బాగా పండిపోయింది తీసుకుంటే మగ్గే వరకు కొంచెం గ్రేవీ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసాను. అదైతే ఒక స్పూన్ అంతా వేసాను అనమాట. వేసి అది కూడా ఫ్రై చేసుకున్నాను. ఇదైతే పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలంటే ఒకసారి మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ అని పెట్టేశాను. ఇలా ఒక మసాలా పట్టుకుంటున్నాను అనమాట. అటు సైడు అల్లం వెల్లుల్లి అయిపోయింది. ఇదైతే ఫ్రై అయిపోయిందండి. ఒకసారి చూద్దాము. అది ఫస్ట్ విజిల్ వచ్చింది కుక్కర్, అదే చూపిస్తున్నాను అనమాట. కిచెన్లో ఇబ్బందిగా ఉందనేసి అయితే ఫస్ట్ వీడియో తీసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నేనైతే కిచెన్ బండ మీద కానీ స్టవ్ మీద కానీ ఏమి వాటర్ కూడా పండగనండి, తుడుస్తూనే ఉంటాను. సో ఇవైతే బాగా మగ్గిపోయాయి టమాటా కూడా. ఇప్పుడైతే మ్యాగ్నేట్ 1/2 అవర్ చేసి పెట్టుకున్న అది చికెన్ అయితే దాంట్లో వేసేసుకుంటున్నాను ఆనియన్స్లో. సో నాది కడాయి చూడండి ఎలా అయిపోయిందో. నేను అన్ని పాతకాలం గిన్నెలే వాడుతున్నాను అనమాట. అమ్మ వాళ్ళు నాకు ఇచ్చింది, నా పెళ్ళప్పుడు ఇచ్చినాయి అనమాట అవి. సో అదంతా బ్లాక్గా అయిపోతుంది, ఎంత రుద్దినా పోవట్లేదు. మీలో ఎవరికైనా చిట్కా తెలిస్తే చెప్పండి. అది తెల్లగా ఎంత రుద్దినా పోవట్లేదండి. ఈ చికెన్ అయితే ఒకసారి కలిపెట్టేసుకుందాము. నాకు ఈలోపు రైస్ అయితే సెకండ్ విజిల్ కూడా వచ్చింది. ఈలోపు ఒకసారి ఈ చికెన్ అయితే కలిపెట్టేసుకుందాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాగ్నేట్ చేసిన చికెన్, టమాటా అన్నీ వేసాం కదా, ఇవన్నీ మొత్తం ఒకసారి కలిపెట్టేసుకుందాము. మొత్తం కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఆగుదాము. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు చూస్తాను అనమాట నేను. సో వాటర్ చూడండి ఎలా వచ్చిందో. పైకి నేను అసలు వాటర్ కూడా వేయలేదు. మ్యాగ్నేట్ చేసినప్పుడు కూడా వాటర్ వేయలేదు అనమాట. సో ఆ వాటర్ అంతా పోయే వరకు వెయిట్ చేస్తాను. అప్పటికి చికెన్ ఉడికిపోతుంది 80%. ఇక్కడైతే చికెన్ ఉడికిపోయింది, వాటర్ అంతా పోయి. నేనైతే మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకున్నాను. కలిపెట్టేసుకుని ఒకసారి మూత పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి ఒకసారి చూసాను, వాటర్ అంతా ఇంకిపోయింది అనమాట. సో దీంట్లో మ్యాగ్నేట్ చేసిన పెట్టిన ప్యాన్లో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అయితే వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలిపెట్టుకున్నాను. ఇప్పుడు సాల్ట్, కొత్తిమీర, సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్, కొత్తిమీర, గరం మసాలా అయితే వేసుకుంటాను ఈ టైంలో అయితే వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. సో చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అండి. ఇప్పుడు నేను గరం మసాలా వేసుకుంటున్నాను. చికెన్ మసాలా, గరం మసాలా నేనైతే మొత్తం ఇంట్లోనే చేసుకుంటానండి. అవి 2 వేసాను ఇప్పుడు. అది కూడా ఇన్స్టెంట్గానే. నాకు రైస్ అయితే సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది అనమాట. దీంట్లో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకున్నాను. సో దీంట్లో అయితే చికెన్ బాగా ఉడుకుతుంది చూసారా. ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా ఉడికిస్తాను అనమాట. చికెన్ ఉడకకపోతే బాగోదండి. సో ఇది ఒకసారి కలపెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేస్తే అయిపోతుంది చికెన్ రెడీ. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఆయిల్ పైకి తేలుతుంది. సో ఇంకో 5 మినిట్స్ ఉంచితే వాటర్ కూడా పోతుంది, కొంచెం గ్రేవీగా వస్తుందని ఆపాను. సో థ్యాంక్ యూ.